నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉప సర్పంచ్ కొడిగెల రఘువాస్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన పాలకవర్గం 9 మంది సభ్యులలో 4 వార్డు సభ్యులు హాజరయ్యారు. నిజామాబాద్ ఆర్డీఓ టి రవి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ అనిల్ కుమార్, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఆర్ఐ ప్రతానిలింగం అవిశ్వాస నిర్మాణంలో హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన పాలకవర్గంలో హాజరు కాని సభ్యులపై పూర్తి బాధ్యత ఎవరిదని, ఎందుకు రాలేదనే విషయం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సిరికొండల మండలం నందు గల ఈ రావుట్ల గ్రామానికి సంబంధించి ఉప సర్పంచ్ పైన దాదాపు 100 సభ్యులు అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించడం జరిగింది. సో దాని ప్రకారం మేము ఈ 31వ తారీఖు ఈ రోజున 31/3/2000 కూడా సభ్యులు కోరం రానందువల్ల ఈ సమావేశాన్ని ముగించవలసి వచ్చింది. సో దీనివల్ల ఈ అవిశ్వాస తీర్మానం వీగినట్లుగా ప్రకటించడం. మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మళ్ళీ 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిందే. సో అప్పటిదాకా ఇతనే కొనసాగుతారు. సో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది కాబట్టి కంపల్సరీ అతనే ఉంటాడు. ఓకే సార్, మాది సిరికొండ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిరికొండ మండల్ రావుట్ల. అయితే మేము అవిశ్వాస నోట్ రాసుకోవడం జరిగింది స్టాంప్ పేపర్ మీద. దాని తర్వాత ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నాడు, రాజీనామా చేస్తున్నాడు, చేయలేడు ఉప సర్పంచ్. చేయనందువల్ల మా గ్రామ సభ్యులందరూ, వార్డు మెంబర్స్ అందరూ సంతకాలు చేసి తీర్మానం చేసింది. ఆర్డీఓకి ఇద్దాము, ఆయన మాట తప్పుతున్నాడు కదా, మనం అందరం తప్పినట్టు అవుతుంది అని చెప్పేసి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అందరు కలిసి గ్రామ పంచాయతీ లెటర్ ప్యాడ్ మీదనే రాసి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు మాకు ఈరోజు సిరికొండల మండలం